కాకినాడ జిల్లా జగ్గంపేటలో వాహనదారులకు హెల్మెట్ అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక 4 కూడలి వద్ద హెల్మెట్ వాడకం గురించి జగ్గంపేట ఇన్ఛార్జ్ ఎస్ఐ బలరాం అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడుకునేందుకు హెల్మెట్ వాడకం తప్పనిసరి అని ఎస్ఐ బలరాం తెలిపారు. అలాగే విద్యార్థులను విద్యా సంస్థలకు అక్కడి నుంచి ఇళ్లకు తీసుకెళ్లే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హెల్మెట్ వలన ఉపయోగాలు, దాని గురించి అవగాహన సదస్సు, అవేర్నెస్ ప్రోగ్రాము ఇవాళ జగ్గంపేట పిఎస్ పరిధిలో సెంటర్లో ప్రజలకి అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడింది. చిన్న మీటింగ్ కండక్ట్ చేసాం. ఇక్కడ యాక్సిడెంట్లు, హెల్మెట్ లేని యాక్సిడెంట్లు దగ్గరగా 23%, 28% హెల్మెట్ లేకుండా ప్రయాణం మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మన గవర్నమెంట్ అంచనాల ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే హెల్మెట్ ధరించకపోతే దాని మీద ఫైన్లు కూడా 100 నుంచి 200 వరకు ఫైన్లు వేస్తున్నాము ఈ రోజు నుంచి. ఇక ముందు కొత్త చట్టాల ప్రకారం గవర్నమెంట్ ఆఫీసర్ల ఉత్తర్వుల ప్రకారం ఫైన్లు ఎగస్ట్రా ఏమంటే వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం ఫైన్లు కూడా పెంచే అవకాశం ఉంది. ఆఫీసర్ల యొక్క ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటాము. ఫర్దర్ ఆర్డర్స్ ప్రస్తుతానికి ప్రజలందరికీ మీడియా తరఫున చెప్పేది ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్లు ధరించి ప్రయాణాలు చేయమని చెప్పేసి కోరుతున్నాం.